హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్లో సెకండ్ డే అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో సెకండ్ డే. నేను థ్రెడ్ ర్యాపింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి. టూ కట్ బ్యాంగిల్ తీసుకునేసి ఆల్రెడీ ఒకటి థ్రెడ్ ర్యాపింగ్ చేశాను. మరొక బ్యాంగిల్కు ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసేది నేను చూపిస్తున్నాను. 33 రౌండ్స్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది తీసుకునేసి దాన్ని మనం ఫెవికల్ అనేది థ్రెడ్ ఈ సిల్క్ థ్రెడ్కు మనం అప్లై చేసుకునేసి బ్యాంగిల్కు స్టిక్ చేసుకోవాలండి. బ్యాంగిల్కు స్టిక్ చేసుకునే వెంటనే మనము ఈ విధంగా ర్యాపింగ్ అనేది చేయకూడదండి. ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మనం బ్యాంగిల్కు స్టిక్ చేసుకున్నాక మనము ఒక 5 మినిట్స్ అనేది ఆగి తర్వాత అది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనము ప్రతిసారి ఇలాగా మనం ర్యాపింగ్ అనేది చేసేటప్పుడు థ్రెడ్నంతా కూడా మనము ఒకసారి పైనుండి కిందికి అనేది బాగా మనము ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, ఫింగర్స్తో అనుకుంటూ తర్వాత మనము రౌండ్ అప్ అనేది ఇలాగా ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ర్యాపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది ఒక చేతి వేళ్ళతో మాత్రము గట్టిగా పట్టుకోవాలండి. లేదంటే మనం థ్రెడ్ ర్యాపింగ్ నెక్స్ట్ చేసేటప్పుడు అది లూజ్ అయిపోతుంది. అలా కాకుండా ఒక రౌండ్ అనేది చుట్టిన తర్వాత మరొక రౌండ్ చుట్టేటప్పుడు కూడా థ్రెడ్ అనేది మనము ఫింగర్స్తో గట్టిగా పట్టుకోవాలండి. చివరిలో ఈ విధంగా నేను చివరి వరకు రౌండ్ అప్ అనేది చేసుకునేసి కట్ చేసుకునేసి దానికి చివరిలో కూడా సిల్క్ థ్రెడ్కు మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన డిజైన్ అనేది మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీటికి ఇలాగ స్క్వేర్ షేపు వైట్ కుందన్స్ అనేది నేను గ్లాస్ కుందన్సే అవి బిగ్ సైజు తీసుకున్నాను. తర్వాత డ్రాప్ కుందన్స్ 3 mm రౌండ్ అనేది నేను మొదట వైట్ వేద్దాము అనుకున్నాను, కానీ మళ్ళా నేను ఆరెంజ్ అనేది తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము 4 పార్ట్స్ లాగా బ్యాంగిల్కు మొదట అనేది సెట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఫెవికల్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ చూపించిన విధంగా డాట్ లాగా కానీ కొద్దిగా థిక్నెస్గా కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఈ స్క్వేర్ షేప్ కుందన్ను డైమండ్ షేప్లో పెడుతున్నాము. అది కాకుండా స్క్వేర్ షేప్ కుందన్ అనేది బిగ్ సైజు కనుక కొంచెము ఫెవికల్ అనేది ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి. ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనము 4 పార్ట్స్గా బ్యాంగిల్కు డివైడ్ చేసుకునేసి ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో పెట్టుకునేసి స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత 3 mm ఆరెంజ్ కలరు నేను రౌండ్ కుందన్ తీసుకున్నానండి. గ్లాస్ కుందనే, అది కూడా 3 mm. తర్వాత డ్రాప్ కుందను వైట్వి గ్లాస్ కుందనే తీసుకున్నాను. ఎందుకంటే బ్యాంగిల్ అనేది మనకు ఇక్కడ డార్క్ కలర్లో మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాం కనుక మనము ఇక్కడ ఈ వీటికి సరిపోయే కలర్స్ అనేది మనము సెట్ చేసుకోవాలండి. ఇలాగా మనము డైమండ్ షేప్ లాగా పెట్టుకున్న తర్వాత దానిపైన ఆరెంజ్ కలరు 3 mm రౌండ్ పెట్టుకోవాలండి. 3 mm రౌండ్ది నేను మొదట వైటే సరిపోతుందని సెట్ చేశాను, కానీ అంత నాకు నచ్చలేదు కనుక తీసేసి ఆరెంజ్ది రౌండ్ షేప్ 3 mm పెట్టిన తర్వాత డ్రాప్ కుందన్స్ వైట్వి పెట్టుకున్నాను. ఇలాగా మనము పెట్టిన తర్వాత డైమండ్ షేప్లో పెట్టుకున్న వైట్ కుందన్కు మనము కింది వైపున కూడా ఆరెంజ్ 3 mm అనేది సెట్ చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.